మాట్లాడటం, వాళ్ళ సమస్యలు తెలుసుకోవటము, వాళ్ళకి ఉన్న లెజిస్లేషన్స్లో ఉన్న సమస్యలు ఏంటి, ఇంకా ఏమన్నా ఆల్టరేషన్స్ చేయాల్సి ఉంటుందా, అమెండ్మెంట్స్ చేయాల్సి ఉంటుందా అని వాళ్ళ దగ్గర నుంచి కూడా ఆయన తీసుకోవడం జరిగింది. సో ఆల్ దీస్ థింగ్స్ ఇవన్నీ చూస్తుంటే ఏంటంటే డెఫినెట్గా దే హ్యావ్ ద ఇయర్ టు ద గ్రౌండ్. సో ఇంకా అదే ఓట్ ఆన్ అకౌంట్ అయిపోయింది, ఇంకా యువర్ మెయిన్ ఫోకస్ ఈజ్ ఆన్ జనరల్ ఎలక్షన్స్. ఎస్, బీజేపీ ప్రిపేర్డ్నెస్కి సంబంధించి ఎక్కడా లేని వింత సమస్యలు ఈ రెండు తెలుగు రాష్ట్రాలు, మీరు అంటే ఆంధ్రప్రదేశ్ కాదు కాబట్టి తెలంగాణకి సంబంధించి చూద్దాం. 26-27 రాష్ట్రాల్లో ఎలాంటి పరిస్థితులనైనా కూడా అధిగమించి అతిపెద్ద యూటర్న్ మాస్టర్ నితీష్ కుమార్ లాంటి వాడిని కూడా లొంగ తీసుకున్న మీరు తెలంగాణకు వచ్చేప్పటికీ ఎందుకని ఏం వెనక్కి పట్టుకొని లాగుతోంది బీజేపీని ఎక్సెల్ కాకుండా? ఇక్కడ నితీష్ కుమార్ని మేము లొంగదీసాం అంటాం కరెక్ట్ కాదండి. మీరు నితీష్ కుమార్ గారి పొలిటికల్ జర్నీ చూస్తే 18 years ఆయన సీఎంగా ఉన్నప్పుడు 15 ఏళ్ళు ఆయన బీజేపీతోనే సెల్ అయ్యారు. సో ఆబ్వియస్లీ ఆయన ఇండియా అలయన్స్తో వెళ్ళిన మాట వాస్తవం. ఆయనకి హీస్ అంబిషియస్, నో డౌట్ అబౌట్ ఇట్. సో ఆయన ఇండియా అలయన్స్లో ఆయనకి కుదరక అక్కడ రాహుల్ గాంధీనే ప్రొజెక్ట్ చేస్తున్నారు, ఇది కుదరదు. ఆయనకి ఆఫ్ కోర్స్ ఈజ్ అ వెరీ ఇంటెలిజెంట్ పాలిటీషియన్ ఆల్సో. ఆయనకి ఎవరు పవర్లోకి రాబోతున్నారు, గాలి ఎటు వేస్తుంది, ఇవన్నీ కొంచెం ఆయనకున్న అవగాహన ఆయనకుంటుంది కదా. దాంతో ఆయన మళ్ళీ మా దగ్గరికి వచ్చారే కానీ దాంట్లో బీజేపీ ఏదో ఆయన లొంగదీసింది అనే దాంట్లో ఎలాంటి వాస్తవం లేదు. అక్కడ వచ్చింది ఏది అతి పెద్ద రాష్ట్రం బీహార్, చిన్న రాష్ట్రం తెలంగాణ, ఏం వెనక పట్టుకుని లాగుతుంది బీజేపీని? ఎందుకని బీజేపీ ఇంకా జనం మనసుని గెలిచారు కానీ ఓట్ల దగ్గరకు వచ్చేప్పటికి మీరు ఏదో వెనక్కి పట్టలాగుతుంది? ఏ అదృశ్య శక్తి ఉంది, లేకపోతే ఇంకేమన్నా ఓవర్కమ్ చేయాల్సిన అంశాలు ఉన్నాయి? అదృశ్య శక్తి ఏమి లేదండి. ఒకటి ఏంటంటే తెలంగాణలో క్రమంగా పుంజుకుంది బీజేపీ. బీజేపీ వాజ్ నాట్ లైక్ ద స్ట్రాంగెస్ట్ పార్టీ ఎవర్. ఇక్కడ బీజేపీ ఎప్పుడు కూడా బలమైన పార్టీ, ఏదో మేము ప్రతిపక్షంలో ఉన్నాము లేదు అధికార పక్షంలో ఉన్నాం అన్న ఇది లేదు. మేము పుంజుకున్నాం డెఫినెట్గా. దుబ్బాక ఎలక్షన్ తర్వాత గ్రాడ్యువల్గా పుంజుకున్నాం. యాక్చువల్లీ దుబ్బాక కన్నా ముందు కూడా చూస్తే మీరు 2018 ఎలక్షన్స్లో we only had 1 MLA seat, రాజసింగ్ గారు. 2019కి వచ్చేటప్పటికి 4 ఎంపీలు గెలిచారు. 4 ఎంపీలు గెలిచి ఇక అక్కడ నుంచి నెమ్మదిగా దుబ్బాక తర్వాత జిహెచ్ఎంసీ, తర్వాత హుజురాబాద్, ఇలా క్రమేపీ పుంజుకుంటూ వచ్చాం. మధ్యలో కొన్ని సెట్ బ్యాక్స్ వచ్చాయి. ఇప్పుడు మునుగోడు ఉంది, మునుగోడు ఓడిపోవడం అనేది ఒక చిన్న సెట్ బ్యాక్ మాకు. బట్ నైతికంగా అక్కడ మేము గెలిచాం. ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క ఎమ్మెల్యేని, ఒక్కొక్క మినిస్టర్ని పెడితే అధికార పక్షం అంతా ఎంటైర్ క్యాబినెట్ వాజ్ సిట్టింగ్. అధికార దుర్వినియోగం బహుశా మునుగోడులో హుజురాబాద్లో జరిగినంత ఎక్కడా జరగలేదు. బట్ ఏంటంటే హుజురాబాద్లో కూడా మీరు గమనిస్తే కేవలం దళిత బంధు ఆ ఎలక్షన్ కోసమే తీసుకొచ్చారు. అందరికీ తెలిసిన విషయమే. అంటే అంత ప్రెషర్లో పెట్టినా కూడా అక్కడ గెలవగలిగాం, మునుగోడు గెలవలేకపోయాం. బట్ ఆ తర్వాత చూస్తే గనక నెమ్మదిగా అంటే పర్సీవ్డ్, ఇప్పుడు పర్సెప్షన్స్ డిఫరెంట్ అండి రియాలిటీ కన్నా. మాకు బీజేపీలో ఏంటంటే 3 ఏళ్ల తర్వాత ప్రెసిడెంట్ని మార్చడం అనేది ఒక ఆనవాయితీ, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో కన్వెన్షన్. అది మీరు అమిత్ షా గారు మారారు, రాజ్నాథ్ సింగ్ గారు మారారు, గతంలో వెంకయ్యనాయుడు గారు మారారు. అందరూ అంటే 3 years అయిన తర్వాత ఏదో ప్రత్యేక సందర్భం ఉంటే తప్పితే, ప్రత్యేక పరిస్థితులు ఉంటే తప్పితే వాళ్ళని తీసి కొత్త వాళ్ళని తీసుకొస్తారు, సో దట్ అందరికీ అవకాశం వచ్చేటట్టుగా. బట్ ఇక్కడ ఏమైందంటే బండి సంజయ్ గారిని తీసిన సమయం కరెక్ట్ కాకపోవచ్చు. అంటే కొంచెం ముందు తీసిన ఒకలాగా ఉండేది, ఇట్ వాస్ అన్ అన్టైమ్లీ మూవ్. అది తర్వాత తీసిన తర్వాత అర్థమైంది అందరికీ. కానీ ఆయన్ని తీసి ఆయన పోనీ పక్కన పెట్టారంటే కాదు, ఆయనకి ఇంకా పెద్ద బాధ్యత ఇచ్చారు. ఎలివేటెడ్ డెఫినెట్లీ. నేషనల్ జనరల్ సెక్రటరీ. ఎస్, ఆయన నేషనల్ జనరల్ సెక్రటరీ అయ్యారు. ఆయనేమి తెలంగాణ వదిలి ఎక్కడికి వెళ్ళలేదు, యాక్టివ్గా తెలంగాణలో పార్టిసిపేట్ చేస్తున్నారు. అయితే ఒక కైండ్ ఆఫ్ గోబల్స్ ప్రచారం మొదలుపెట్టాయి ప్రతిపక్షాలు. ఏంటి అంటే ఆయన తీసేశారు, బీసీ నాయకుడిని పక్కన పెట్టారు, కానీ పార్టీలో చాలామంది బీసీ నాయకులు ఉన్నారు. లక్ష్మణ్ గారు ఉన్నారు, వేరే ఇతర అందరి నాయకులు ఉన్నారు, రాజేంద్ర గారు ఉన్నారు, చాలామంది ఉన్నారు. కానీ ఏంటంటే అదొక గోబెల్స్ ప్రచారంలాగా ఎలక్షన్స్ ముందు మొదలుపెట్టారు. దానివల్ల కొంత కన్ఫ్యూషన్ క్రియేట్ అయిన మాట వాస్తవం. అండ్ బండి సంజయ్ గారు కూడా మామూలుగా ఆయనకు వచ్చే దూకుడు ఉన్న నేత. సో ఆయన స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ వేరు. తర్వాత వచ్చిన కిషన్ రెడ్డి గారి ఫంక్షనింగ్ కూడా వేరు. కిషన్ రెడ్డి గారు ఏంటంటే ఆయన స్లో అండ్ స్టడీ అట్లా వెళ్తూ ఉంటారు. అండ్ కిషన్ రెడ్డి గారు కూడా ఆయన డెసిషన్స్ తీసుకునేప్పుడు మినిమేషాలు ఏం లెక్క పెట్టే వ్యక్తి కాదు, ఆయన చేస్తారు. కానీ ఏంటంటే స్టైల్స్ డిఫరెంట్. దానివల్ల ఏదో సడన్గా కింద పడిపోయింది, గాడి వదిలేశారు వీళ్ళంతా, ఇలా అపోజిషన్ అంటే మీరు అప్పటి రూలింగ్ బీఆర్ఎస్ కానీ
అప్పుడు ఆపోజిషన్ ఉన్న కాంగ్రెస్ని కానీ ఈ విషయంలో బీజేపీ ప్రాపర్గా కౌంటర్ చేయలేకపోయింది అనేది అయితే ఒక అబ్జర్వేషన్. చేసామండి. నేను ఐ డిజగ్రీ విత్ దట్. చేసాం. పార్టీలో చిన్న స్థాయి కార్యకర్త నుంచి పై వరకు అందరం కూడా, స్వయంగా మోడీ గారు కూడా, అమిత్ షా గారు కూడా ఇక్కడ బహిరంగ సభలు వచ్చినప్పుడు, రాజ్నాథ్ సింగ్ గారు కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది కౌంటర్ చేశారు. చేసినప్పటికి ఏమవుతుందంటే ఒక 100 ఛానల్స్ ఒకవైపు, మీకు తెలుసు కాంగ్రెస్ పార్టీ విపరీతంగా ఆ టైంలో ఛానల్స్ని ప్రమోట్ చేసింది. 100 ఛానల్స్ ఒకవైపు మాట్లాడుతూ ఉంటే మేము చెప్పేది ఒక 2-3 ఛానల్స్లో వస్తే అది ఎక్కడా సరిపోలేదు. అది వాస్తవం. అంతేగాని మేము దాన్ని కౌంటర్ చేయలేదన్నమాట అవాస్తవం. ప్రతి చోట మమ్మల్ని ఎవరు అడిగినా కూడా మేము చిన్న కార్యకర్త నుంచి పై వరకు కూడా